చిత్రకళలో ఇప్పటివరకు మనకు తెలిసింది కుంచితో బొమ్మ గీయడం. అయితే ఇది పాత సంప్రదాయం. ఇప్పుడు ఓ యువ కళాకారుడు కొత్త రకమైన కళతో అందరినీ అబ్బురపరుస్తున్నాడు. ఇసుకతో వరుసగా బొమ్మలు గీస్తూ కదిలే చిత్రాలను తయారు చేస్తున్నాడు. ఇటీవల ఢిల్లీలో యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనపై రూపొందించిన చిత్రం అందరినీ ఆలోచింపచేసేలా ఉంది. ఓ కళాకారుడు తన భావాన్నంతా ఓ బొమ్మలో చూపేదే పెయింటింగ్. ఇది సాంప్రదాయంగా వస్తున్న చిత్రకళ. అయితే ఇప్పుడు ఓ యువకుడు కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాడు. తనలోని క్రియేటివిటీకి రూపమిచ్చాడు. అదే శాండ్ ఆర్ట్. ఇసుకలో వరుసగా బొమ్మలు గీసి వాటికి దృశ్య రూపం ఇచ్చేదే శాండ్ ఆర్ట్. ఇతని పేరు హరికృష్ణ. జేఎన్టీయూ నుంచి ఫైన్ ఆర్ట్స్ పట్టా తీసుకున్నాడు. కోర్సు పూర్తి చేశాక ఖాళీగా కూర్చోలేదు. ఏదైనా కొత్తగా చేయాలి అనుకున్నాడు. డిఫరెంట్ గా ఆలోచించాడు. అంతే, ఇక శాండ్ ఆర్ట్ ప్రారంభించాడు. కఠోర సాధన చేసి తక్కువ కాలంలోనే కళలో ఆరితేరిపోయాడు. హరికృష్ణలోని కళకు స్పందించే హృదయం తోడైంది. దీంతో సమాజంలో మహిళ ఎదుర్కొంటున్న కష్టాలను, స్త్రీ బాధ్యతలను, బాధలను కళ్లకు కట్టినట్లు శాండ్ ఆర్ట్ తో చిత్రీకరించాడు. తాజాగా ఢిల్లీ గ్యాంగ్ రేప్ సంఘటనపై స్పందించిన హరికృష్ణ ఆ యువతి ఆసుపత్రిలో అనుభవిస్తున్న బాధను తన శాండ్ ఆర్ట్ తో కళ్లకు కట్టినట్లు చూపెట్టాడు. ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ ఇండియా గేట్ దగ్గర వెల్లువెత్తిన ప్రజా ఉద్యమాన్ని శాండ్ ఆర్ట్ తో తీర్చిదిద్దాడు. అంతేకాకుండా మహిళలను వేధించడం, అత్యాచారాలకు పాల్పడడం, మానసిక రోగానికి పరాకాష్ఠగా సందేశం అందించాడు. 5 నిమిషాల నిడివిగల ఓ శాండ్ ఆర్ట్ ను చిత్రీకరించేందుకు ఒక రోజు సమయం పడుతోందని, దీన్ని ఇంకా తక్కువ సమయంలో చిత్రీకరిస్తూ ఎక్కువ మెసేజ్ ను సమాజానికి ఇచ్చేందుకు సాధన చేస్తానంటున్నాడు చిత్రకారుడు హరికృష్ణ. ఇది చూసేదానికి 5 నిమిషాల ప్రోగ్రామ్ అయినా కానీ దాని వెనుక చాలా టైం టేకింగ్ తీసుకుంటుంది. దాన్ని ఫ్రేమ్ బై ఫ్రేమ్ వేసుకొని జాగ్రత్తగా ఒకదాని నుంచి ఒకటి భావం ఒక ఇమేజ్లో ఉన్న భావం చెడిపోకుండా ఇంకో ఇమేజ్ నుంచి అట్లా మారుస్తూ చేయాలి. ప్రతి ఇమేజ్కి ఒక మీనింగ్ని మనం ఆడియన్స్కి ఇవ్వాల్సి వస్తుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఎక్కడ తప్పులు లేకుండా చూసుకొని చేసుకోవాలి. సమాజంలోని రుగ్మతలను ఎత్తి చూపుతూ మెరుగైన సమాజం కోసం మరిన్ని కళారూపాలను రూపొందించేలా హరికృష్ణను అందరూ ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.